హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ బ్యూటిఫుల్ రెడ్ వైట్ బీడ్స్తో అయితే రాఖీ మేక్ చేద్దాం. ఓకేనా? ఇంట్లోనే ఈజీగా రాఖీ మేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. చూడండి, మనం ముందుగా దాగానైతే తీసుకొని చాలా ఈజీ బేసిక్ మనకి బీడ్ వర్క్ ఉంది కదండి, అది తెలిస్తే చాలు. అది తెలియకపోయినా పర్వాలేదండి. అసలు బీడ్ వర్క్ రాకపోయినా సరే ఈజీగా మీరు బీడ్స్ ఉంటే చాలు, ఒక 2 మినిట్స్లో అయితే ఈ రాఖీని అయితే మేక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, ఇప్పుడు చూడండి, చాలా సింపుల్, ఈజీ, ప్లస్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇలా 6 బీడ్స్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ బీడ్ వరకు ఇలా తీసుకుంటాం కదా. ఓకే, సర్కిల్ అయితే ఒక ఫామ్ అయింది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే దీనికి మనం మధ్యలో వైట్ బీడ్ అయితే వేసుకుందాం. వైట్ బీడ్ వేసుకునేటప్పుడు ఏంటంటే దీనికి ఇక్కడ ఆపోజిట్ ఉంది కదా, ఈ ఆపోజిట్లో ఉండే బీడ్కి ఇలా తీసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇలా అయితే ఫామ్ అయింది కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం చాలా ఈజీ అండి, రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మనకి బీడ్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇలా చేసిన తర్వాత వైట్ బీడ్స్ అయితే 3 తీసుకోండి. వైట్ బీడ్స్ 1 2 3. ఓకే, వైట్ బీడ్స్ అయితే 3 అయ్యాయి కదండి. దాన్ని మనం 4 బీడ్ మెథడ్లో అల్లుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు వర్క్ అంటే అదే బేసిక్స్ అవి ఏం తెలియదు అనుకున్నా ఏం పర్వాలేదు. ఇలా 3 బీడ్స్ అయితే తీసుకొని ఈ బీడ్ దగ్గరికి అయితే తీసుకొని రావాలి. దీనికైతే టైట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే మనం ఇటువైపు కూడా మనం అల్లుకోవాలి కదా, దానికోసం మళ్ళీ బ్యాక్ అయితే వస్తాం. అలా కాదనుకుంటే మీరు టైట్ చేసుకున్నా ఓకే. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 3 బీడ్స్ అయితే వేసుకోవాలి. 1 2 3. ఓకే, ఇలా అయ్యింది కదా. దీన్ని మనం టైట్ చేసుకుంటూ ఇంతవరకు అయితే మళ్ళీ దారాన్ని అయితే తీసుకొని వద్దాం. అది ఎలా అనుకుంటున్నారో చాలా ఈజీ అండి. చూడండి, ఇలా రిటర్న్ బ్యాక్, ఎందుకంటే ముడులు అవి ఏమీ అవసరం లేకుండా వేయటం కోసం నేను ఇలా మళ్ళీ దారాన్ని వెనక్కి అయితే తీసుకొని వస్తున్నాను. ఏ బీడ్ నుంచి ఎటువైపు నుంచి అయితే ఓకే. కాకపోతే చాలా సింపుల్. మళ్ళీ స్ట్రైట్ లైన్ ఉంది కదండి, అంటే 6 బీడ్స్ అయితే ఇటు 2 బీడ్స్ విడిచిపెట్టాలన్నమాట. ఆ మిడిల్ బీడ్కి అయితే ఇక్కడ మళ్ళీ 3 బీడ్స్ వైట్. ఓకే, మళ్ళీ 3 బీడ్స్ వైట్ అయితే వేసుకుంటాం. ఇట్లా చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ, అసలు చెప్పనవసరం లేదు. ఇంకెంత ఈజీ అంటే ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోగలరు. ఓకే, ఇలా చూడండి, దారం ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే దీని లోపల నుంచి ఇలా తీసుకొని వచ్చి ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా తీసుకుంటే దారం ఇంకా 3 అవుద్ది. ఓకే, చాలా సింపుల్ అండి, చాలా అంటే ఇంకా చాలా. ఓకే, ఫైనల్గా మనకైతే ఇప్పుడు రాఖీ అయితే తయారయ్యింది. కాకపోతే ఏంటంటే మనం రాఖీ కట్టడానికి అయితే మనకి థ్రెడ్స్ ఎలా కావాలి కదా, దానికోసం ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక కలర్ ఊన్ తీసుకోండి. నా దగ్గర అయితే మల్టీ కలర్ ఉంది, దానికోసమే నేను దీంతో చూపిస్తున్నాను. ఓకే, మనకు అవసరమైనంత వరకు కట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా ఈ దారం ఉంది కదా, మనకి ఊను మనకి మోతీలో అంటే పూస లోపలికి వెళ్ళటానికి కొంచెం కష్టంగా ఉన్నట్లుగా అయితే ఏం చేయనవసరం లేదు. ఇలా ఉంది కదా ఈ దారాన్ని, ఈ ఊన్ని ఏంటంటే మనం ఇలా పట్టుకుంటాం. ఇలా పట్టుకొని ఓకే, ఇలా ఉంది కదా, చూడండి, నేను ఇలా చెప్పాను కదా, ఇలా దారాన్ని అయితే ఉంచుతాం కదా. మనం ఇప్పుడు సూదిని అయితే ఇటువైపు తీసుకొని వచ్చి ఓకే, ఇట్లా లాగితే ఇటువైపు అయితే వస్తుందండి. మనం ఇలా లాగితే సరే. ఓకే, అది కష్టంగా ఉంది అనుకుంటే ఇంకో సింపుల్ ఈజీ మెథడ్ ఏంటంటే చూడండి, మనం దారాన్ని అయితే ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న దారాన్ని అయితే ఇలా ఘాటు వేసుకోవాలి. ఘాటు వేసుకొని ఈ ఊన్ ఉంది కదా, ఊన్ని ఇలా ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చేటట్లు ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ఇప్పుడైతే బీడ్ లోపల నుంచి ఇలా తీసుకుంటే ఈజీగా మనకి దారం వస్తుంది. అంటే నార్మల్గా పెద్ద సూది ఉంటే ఓకే, అలా లేదనుకుంటే ఇది ప్రాసెస్.
ఓకే, ఇలా ఇదేంటంటే మనం ఘాటు వేసుకుందాం. ఇక్కడ ఒక ముడి వేసుకొని, ఓకే చూసారు కదా. ఇలా ముడి వేసుకున్న తర్వాత కూడా ఈ దారం ఉంది కదా, దీని లోపల నుంచి అయితే మనం ఎలా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు ఊను 2 ఉన్నాయి కదా, 2 వైపులు కూడా కావాలి. అలా అయితే అవ్వదు. దీన్ని మళ్ళీ ఇలా మనం పెట్టుకొని ఒక రెడ్ బీడ్, ఒక వైట్, ఒక రెడ్ 3 బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. చూసారు కదా, ఇలా చూసారు కదా, ఈజీగా మనకైతే ఊన్ లోపలికి అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో అయితే ఒక ముడి వేసుకోవాలి నార్మల్గా ఇలా. బస్ ఇటువైపు అయింది కదా, మనం ఇటువైపు కూడా అలానే మేక్ చేసుకుందాం. ఓకే చూడండి, మనం 2 వైపులు మేక్ చేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు రాఖీ అయితే మేక్ అయిపోయింది కదా. చూడండి, ఇది చూస్తున్నారు కదా, మనకి రాఖీ ఎంత పర్ఫెక్ట్గా మేక్ అయిందో. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.